డయాగ్నోసిస్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన నెగ్లిజెన్స్ కోసం చాలా లేట్ అవుతుంది. లైక్ సింపుల్గా మోషన్లో బ్లడ్ పడుతుంది, ఓకే, అన్ని టైం ఏం అంటున్నారుకి ఇది పైల్స్ అవ్వచ్చు, అది అలాగే నెగ్లెక్ట్ చేస్తారు. సపోజ్ రిపీటెడ్గా కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవుతుంది మోషన్లో, డెఫినెట్లీ మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ చేయాలి, ఓకే. తర్వాతే ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్, దట్ మీన్స్ రోజుకి లేటెస్టే ఒక పర్సన్ ఓన్లీ 2 సార్లు మోషన్కి వెళ్తారు. సడన్లీ లాస్ట్ 1 మంత్ అయింది, రోజుకి నాకు 6 సార్లు 8 సార్లు అలాగే మోషన్ వెళ్ళాలికి అవుతుంది, ఇష్టం అవుతుంది. సో అలాగే ఆ ఫీలింగ్ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్ కూడా ఒక ఛాన్స్ ఉంది కి క్యాన్సర్కి అర్లీ సిమ్టమ్ ఉండొచ్చు, ఓకే. సో కొలోన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ ఛాన్సెస్ ఉంది, బట్ వీ హ్యావ్ టు బీ లిటిల్ బిట్ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఓన్ సిమ్టమ్స్. సెకండ్లీ, ది ట్రీట్మెంట్ ఆఫ్ కొలోన్ క్యాన్సర్ హ్యాస్ అడ్వాన్స్డ్ వెరీ మచ్. ఎప్పుడు క్యూర్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లైక్ రేడియేషన్ థెరపీలో కూడా అర్లియర్ డేస్ 25 days 5 weeks రేడియేషన్ అవుతుంది, బట్ ప్రెజెంట్లీ రీసెంట్ డేటా అనుసారం ఈవెన్ 5 daysలో రేడియేషన్ అయిపోతుంది. సో టెక్నిక్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, అవుట్కమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కొలోన్ క్యాన్సర్కి భయపడాలకి అవసరం లేదు, క్యూర్ ఛాన్సెస్ చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకు ఈ అపోహ ఉంది అంటే, చాలాసార్లు మనకి క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమీ చేయలేని స్థితిలో, అంటే నయం చేయలేని స్థితిలో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడైతే మొదలైందో క్యాన్సర్, అంటే ఒకవేళ పెద్ద పేగు క్యాన్సర్ కనుక తీసుకున్నట్లయితే పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చి అది ఏ లివర్కో లంగ్స్కో స్ప్రెడ్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో డెఫినెట్గా అప్పుడు మనం కాపాడడానికి ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. ఒకవేళ మనం అది పేగులో ఉన్నప్పుడే మనం కనిపెట్టినట్లయితే మనం డెఫినెట్గా మనం క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒకవేళ మనకి ఈ కొలనోస్కోపీ చేసి పెద్ద పేగులో ఉన్నప్పుడే మనం కురుపును మనం కనిపెట్టినట్లయితే కంప్లీట్గా మనం అది ఆపరేషన్ చేసి తీసేస్తే కంప్లీట్గా నయం అయిపోతుంది. కనీసం బీపీ షుగర్ కంటే కూడా ఇది చాలా తక్కువ డేంజర్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఓన్లీ ఆపరేషన్ చేసి తీసేస్తే కొంతమందికి ఈ క్యాన్సర్ వెనక్కి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకు అంటే బాడీలో మనకు కనిపించకుండా వేరే చోట ఇంకెక్కడైనా కూడా క్యాన్సర్ కణాలు ఉండే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఇవి మనకు కనిపించవు, కానీ మరి వీటిని ఎలా తీయడం బాడీ నుంచి ఆపరేషన్ చేసి అయితే మనం తీయలేం. సో అందుకోసం మనం ఈ కీమోథెరపీ ఇంజెక్షన్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవేంటంటే మనం డైరెక్ట్గా సెలైన్ ద్వారా బ్లడ్లోకి ఇస్తాం. బ్లడ్లోకి ఇచ్చినప్పుడు ఏంటవుద్దంటే ఆబ్వియస్గా బ్లడ్ బాడీ అంతా తిరుగుద్ది, కాబట్టి దీంతోపాటు మనం ఇచ్చిన మందు కూడా బాడీ అంతా తిరుగుద్ది. ఎక్కడైనా కూడా క్యాన్సర్ కణాలు దాక్కున్నట్లయితే వాటిని కూడా మనం ఈజీగా చంపేయచ్చు. సో ఈవెన్ వేరే చోట ఒకవేళ స్ప్రెడ్ అయినా కూడా ఈ క్యాన్సర్ని మనం కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది ఒక కోలాన్ క్యాన్సర్లో మాత్రమే. సో కోలాన్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. త్వరగా డిటెక్ట్ చేయగలిగితే మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయగలం. థ్యాంక్ యూ. క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు వై అనేది ఏంటంటే వీ హ్యావ్ టు డిటెక్ట్. మనం ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం. కోలోరెక్టల్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే మనం దాని ట్రీట్మెంట్ ఎర్లీగా తక్కువ సిమ్టమ్స్ తోటి పేషెంట్కి ఏంటంటే తక్కువ కాస్ట్లో ఏంటంటే మనం చేస్తాం. ఎలా చేస్తామని అంటే ఎయిదర్ ఇన్వేజివ్ టెస్ట్ ఆర్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఉంటాయి. ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొలోనోస్కోపీ అనేది ఉంటుంది. సిగ్మాయిడోస్కోపీ కొలోనోస్కోపీ ఏంటంటే మనం 5 years 10 years ఒకసారి చేసినా సరిపోతుంది. నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు ఏంటంటే ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్, ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ ఇవి ఉంటాయి. ఇవి జస్ట్ ఏంటంటే పేషెంట్ వస్తారు, జస్ట్ ఒక స్టూల్ శాంపుల్ ఇస్తారు, వెరీ హైలీ సెన్సిటివ్ టెస్ట్, అండ్ ఇంకేమి చేయని అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఏమైనా పాజిటివ్ వస్తే ఏంటంటే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. ఎవరిని చేయించాలంటే యూజువల్గా మనం 45 to 75 years ఏజ్ గ్రూప్ ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఎవరికైతే చేపియాలి. మనకి ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్, ఇంట్లో ఎవరైనా హెరిడిటరీ సిండ్రోమ్స్ ఉంటాయి, లించ్ సిండ్రోమ్, ఫ్యాప్ సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ ఉండేటప్పుడు, ఆర్ఎల్స్ ఎనీ సిమ్టమాటిక్ పేషెంట్ బ్లీడింగ్ అవుతుంది, మనకి ఏంటంటే నార్మల్గా ఏంటంటే బవల్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయి ఎక్కువసార్లు మనకి దొడ్డికి రావడం కానీ తక్కువగా కావడం కానీ అట్లాంటప్పుడు ఏంటంటే మనం అది వీళ్ళకి చేపియాలి. అండ్ వాట్ ఆర్ ద సర్జికల్ ఫీజిబిలిటీస్ మనకి ఏంటంటే అట్ అపోలో వీ హ్యావ్ రోబోటిక్ లాప్రోస్కోపీ అండ్ ఆల్ ఇన్ విచ్
దేంతో అయితే ఏంటంటే మనకి వితౌట్ పేషెంట్ మార్బిడిటీ మార్టాలిటీ ఎర్లీ రికవరీ అంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు విత్ మినిమల్ బ్లడ్ లాస్ సర్జికల్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్. దేంతో అయితే మనం పేషెంట్కి వితౌట్ ఎనీ పర్మనెంట్ స్టోమా అండ్ ఆల్ మనం ఏంటంటే ట్రీట్మెంట్ ఇవ్వగలుస్తున్నాం. థ్యాంక్ యూ. కోలన్ క్యాన్సర్ అనేది రైజ్ అవుతుంది. లాస్ట్ 10 to 15 ఇయర్స్లో ఒక 20% కోలన్ క్యాన్సర్ అనేది రైజ్ అయింది. దిస్ ఈజ్ డ్యూ టు చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైట్ చేంజ్ అవ్వటం వల్ల. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎర్లీగా ముందు మోర్ ఓల్డ్ పీపుల్కి, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కోలన్ క్యాన్సర్ వచ్చి ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్లోనే బిలో 40 ఇయర్స్లో కోలన్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కోలన్ క్యాన్సర్ మనకి డయాగ్నోజ్ అయ్యే ముందు అది ఒక 5 to 10 ఇయర్స్ పడుతుంది. సో ఒక పేషెంట్కి ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిందంటే కోలన్ క్యాన్సర్ స్టేజ్ రావడానికి ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది. అలా ప్రోగ్రెస్ అయ్యేది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ ఇనీషియల్గా ఉన్న 5 to 10 ఇయర్స్లో మనం పిక్ చేస్తే అది క్యాన్సర్ అవ్వకముందే మనం యూ కెన్ ట్రీట్ ఇట్. ఎలా ట్రీట్ చేస్తామంటే ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి మనం డిటెక్ట్ చేయడానికి కోలన్ క్యాన్సర్. ఒకటి ఏంటంటే స్టూల్ టెస్ట్. స్టూల్లో ఎప్పుడైనా బ్లడ్ ఉంది అంటే మనకు 75% ప్రిడిక్ట్ చేయొచ్చు మన కోలన్ క్యాన్సర్ ఉందని. అప్పుడు మనకి పాజిటివ్ వస్తే మనం కొలనోస్కోపీ చేసి కానీ ప్రీ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఆ లీజన్స్ మనం కొలనోస్కోపీ ద్వారా తీసేయచ్చు. సో వన్ థింగ్ ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయొచ్చు. ఈవెన్ ఎర్లీగా కోలన్ క్యాన్సర్ పిక్ చేసినా సరే 90% వీ కెన్ ట్రై టు క్యూర్ ద కేస్ ఎర్లీగా పిక్ చేస్తే. సో ఫారిన్ కంట్రీస్లో US ఈ కంట్రీస్లో 45 ఇయర్స్ నుంచి అందరూ యూనివర్సల్గా ఎవ్రీ 10 ఇయర్స్ కొలనోస్కోపీ చేసుకుంటారు టు పిక్ దమ్ ఎర్లీ. ఇండియాలో ఇంకా గైడ్లైన్స్ లేవు మనకి. బట్ బికాస్ కోలన్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకా యంగ్ పీపుల్ కూడా వస్తుంది కాబట్టి ఎవ్రీబడి హూ ఈజ్ అబవ్ 40-45 షుడ్ అందరూ చేయించుకోవాలి స్క్రీనింగ్. అట్లీస్ట్ కొలనోస్కోపీ కాకపోయినా స్టూల్ టెస్ట్ అయినా చేసుకుంటే మనకు 75% వరకు 50 to 70% వరకు వీ కెన్ డిటెక్ట్ కోలన్ క్యాన్సర్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.